ప్రైజ్ ద లార్డ్. అయితే పరాక్రమం వల్ల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవకుందురు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి ఒక ఉదాహరణను గమనించినట్టయితే, క్రీస్తు సువార్త నిమిత్తము బంధించబడి చెరసాల్లో ఉంచబడినటువంటి పేతురు నిమిత్తము పరలోకం నుంచి దూత పంపించబడ్డాడు. హల్లెలూయా. అయితే చెరసాల్లో ఉన్నటువంటి పేతురును దూత సురక్షితంగా క్షేమంగా బయటికి తీసుకుని వచ్చాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాట నీ కొరకే. నీవు చెరలో ఉన్నా, లేకపోతే హింసలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నీ ఒంటరివి కాదు. ఎందుకంటే వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు అని వాక్యం అంటుంది. అయితే ఆత్మీయ జీవితంలో శ్రమలు సహజమే. వాటి విషయమై నువ్వు కృంగిపోయి ఒంటరిననేటువంటి భావంలోకి వచ్చేసి న్యూనతా భావంతో కూర్చోనక్కర్లేదు. లేచి ముందుకు నడువు నీ రాజును చూస్తూ.